విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బోండా ఉమామేశ్వరరావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మరియు మాదిగ రాష్ట్ర నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు। వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దారుణ నైవంచనంగా దెబ్బతిన్నది కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమేనని తెలిపారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎస్సీలు దారుణ నైవంచనకు గురయ్యారని తెలిపారు। అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ల చట్టసభలో చేసిన చట్టాలను ఎస్సీల నోటి వరకు పథకాలు చేరకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని, ఎన్నికల ముందు ఎస్సీలకు 27 పథకాలు తీసివేస్తామని చెప్పావా? మాదిగలకు సమన్వయం చేసిన చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుపుతూ వారి గెలుపునికి మేమంతా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు। ఈ కార్యక్రమంలో నవనితం సాంబశివరావు ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో దారుణ నయవంచనకి గురైనటువంటి వర్గాల్లో ఎస్సీ సోదరులు, ఎస్సీ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి చేతిలో దారుణ నయవంచనకి గురయ్యారు। రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు కానీ చట్టసభల్లో చట్టాలు చేసినటువంటి హక్కుని జగన్మోహన్ రెడ్డి ఎస్సీల నోటి వరకు పథకాలు చేరకుండా తుంగలో తొక్కిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి। నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు? ఎస్సీలకు 27 పథకాలు తీసేస్తానని చెప్పావా? ఎస్సీలకి మెరుగైనటువంటి జీవన విధానం కల్పిస్తానని చెప్పావా? ఎస్సీల తలరాతలు మారుస్తానని చెప్పావా లేదా? ఇవాళ తలరాతలు మార్చడం కాదు కదా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఈ రాష్ట్రంలో ఉంటే 15 సీట్లు మాదిగలకిచ్చి రాజకీయ సమన్వయం చేసిన చంద్రబాబు నాయుడు గారికే మాదిగల మద్దతు అనే పేరుతో ఇటీవల 6వ తారీఖున పాలకొల్లు వెళ్ళి మొత్తం మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామని, బేషరతుగా గెలిపించుకుంటామని, సెంట్రల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా వైసీపీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జాతులకు కూడా మేలు జరగకపోగా పట్టించుకునే నాదుడు లేనటువంటి పరిస్థితుల్లో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రతి ఇంటిని, ప్రతి గడపకెళ్ళి ఏ కష్ట సుఖాలన్నా తెలుసుకొని ఈ నియోజకవర్గ ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ అభివృద్ధి కోసం ఇప్పటివరకు కూడా పాటుపడుతున్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులు, గతంలో ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు। ఇప్పుడు